స్థిరపరచబడి బలపరచబడిన తర్వాత దేవుని సన్నిధిలో అతిశయించాడు. ఏంటి ఏం చేశాడు? తన హృదయంలోకి గర్వం వచ్చింది. హిజ్కియా కూడా ఏంటి మరి మనకు తెలుసు కదా, తాను స్థిరపడిన తర్వాత ఏమయ్యాడంట? తన హృదయమందు గర్వించాడు. కాబట్టి చాలాసార్లు స్థిరపడి బలపడిన తర్వాత హృదయంలోకి ఏమొస్తుంటుంది? గర్వం వస్తుంది. ఏంటి మాకైతే రాదనడానికి లేదు, ఎంతటి వారికైనా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. కాబట్టి దేవుడు మన కోసం ఈ వాక్యాలన్నీ కూడా దేవుడి గ్రంథంలో రాసి ఉంచారు. జాగ్రత్త జాగ్రత్త అని అన్నట్టుగా ఏంటి మరి ఆ దుష్టాంతములన్నీ కూడా మనకి బుద్ధి కలుగుటకే దేవుడివన్నీ కూడా వాక్యంలో రాసి ఉంచారు. కాబట్టి ఈ రెహబాము కూడా స్థిరపడి బలపరచబడిన తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటని విసర్జించిన వాడిగా, లేకపోతే దేవుణ్ణి ఎంత మాత్రం లక్ష్య పెట్టని వాడిగా మనకి ఈ లేఖనాల్లో, ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఆ సమయంలో ఆయనకి షమయా వచ్చి, ప్రాప్తైన షమయా వచ్చి ఒక మాట చెప్తాడు. దేవుని కోపం మేమికి రాబోతుంది. నీకు ఒకవేళ బలం ఉన్నా, తెలివున్నా, ఒకవేళ నీకు అధికారం ఉన్నా, నువ్వు స్థిరపడి బలపడినా కూడా దేవుడు నిన్ను లేకుండా చేయబోతున్నాడు రాబోయే దినాల్లో అని చెప్పి శత్రువుని రేపబోతున్నాడు నీ మీదకి. ఏంటి అక్కడ కొన్ని వర్గాల ప్రజలని నీ మీదకి దేవుడు రప్పించబోతున్నాడు. నీకు రథాలు రౌతులు ఎన్నున్నప్పటికీ కూడా ఇదిగో నీ రాజ్యాన్ని నిన్ను కూడా దేవుడు నిర్మూలన చేయబోతున్నాడని షమయా చెప్తాడు రెహబాముకి. ఏంటి చెప్పినప్పుడు రెహబాము అంట రాజును అక్కడ చదివే కదా 5-6 తగ్గించుకున్నారంట. తమను తాము భయం వేస్తుందంట వాళ్ళకి. అమ్మో దేవుడు మమ్మల్ని లేకుండా చేస్తాడంట, దేవుని కోపం, దేవుని ఉగ్రత మా మీదకి వస్తుందంట అని చెప్పి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? భయపడ్డారంట, తగ్గించుకున్నారంట. అలా దేవునికి భయపడటం, తగ్గించుకోవడం, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క మాట షమయా వచ్చి చెప్పినప్పుడు ఆ మాట వాళ్ళు నమ్మడం, వాళ్ళు భయపడడం, ఇవన్నీ ఎవరు చూశారంట? దేవుడు చూశాడంట. దేవుడు చూశాడంట. నిజంగా ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, లేకపోతే మేము తప్పు చేస్తాం, మేము తప్పిపోయాం, లేకపోతే మేము దేవుని దృష్టికి విరోధంగా ఉన్నామని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం అలాంటి ఒక హృదయంలో మనకి పశ్చాత్తాపం కలుగుతుందో, ఎప్పుడైతే మన హృదయంలో అలాంటి మనసు కలుగుతుందో, నిశ్చయంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తగ్గించుకున్నవారంటే, లేకపోతే ఎవరైతే తమ్మును తాము దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారో, లేకపోతే ఎవరైతే తమ్మును తాము దేవుని సన్నిధిలో విధేయత కలిగి దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తారో, అట్టి వారందరినీ కూడా దేవుడు దాటిపోయేవాడు కాదు. చూడండి ఆ కింద వచనాల్లో చూస్తే యెహోవా ఏం చేశాడంట? వారిని